మార్ఫింగ్ దొంగలు ఫేక్ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ గుట్లట్టు. అమిత్ షాపై ఫేక్ వీడియోతో దొరికిపోయిన దొంగలు గతంలోనూ సోషల్ మీడియాలో అనేక ఫేక్ పోస్టులు. గత సంవత్సరం అసెంబ్లీ పోలింగ్ రోజు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కేటీఆర్ ఫేక్ వీడియో, ఫేక్లు మార్ఫింగ్లో ఆరితేరిన కాంగ్రెస్ సోషల్ మీడియా. జర్నలిస్ట్ శంకర్ గురించి మార్ఫింగ్ పోస్టులు, తెలంగాణ పత్రిక క్లిప్పింగ్లోనే మార్ఫింగ్ చేసిన కాంగ్రెస్. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే మార్ఫింగ్. నిందితుల కోసం రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు, రక్షించే ప్రయత్నాల్లో సర్కార్ పెద్దలు, రాష్ట్ర పోలీసులు అనేటువంటి వార్త కూడా మనకు కనపడతా ఉన్నది. ఇక మార్ఫింగ్ దొంగలు ఎవరెవరైతే ఉన్నారో ఫేక్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా అని చెప్పి కొనసాగుకుంటా ఇష్టానుసారంగా ఏది పడితే అది ఈడ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల హక్కులతో పాటు ప్రశ్నించేటటువంటి గొంతుకలను సైతం మార్ఫింగ్ చేసి ఒకటిలాగా చూపించాలి. ఇక సాక్షాత్తు డైరెక్ట్ గా అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయనను మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి లేనిది మాట్లాడినట్టు, ఉన్నది ఇష్టం వచ్చినట్టు చెప్పినట్టు ఇగో వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తా ఉన్నారని కూడా ఇగో క్లియర్ గా మనకు కనపడుతుంది. ఇగో తెలంగాణ పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు. తెలంగాణ కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ గుట్టురట్టయింది. రాష్ట్రంలోని కొన్ని నెలలుగా ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోల ప్రచారం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది మరీ పెరిగిపోయింది. గతంలో బీజేపీకి ఫేక్ ఫ్యాక్టరీ అనే పేరుండేది, కానీ తెలంగాణ కాంగ్రెస్ ఈ రికార్డును తిరగరాసింది. అతిపెద్ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా అవతరించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫేకుడు బ్యాచ్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికీ ఆ ఫేక్ ఫ్యాక్టరీలు యాక్టివ్ గానే ఉన్నాయి. అయితే ఈ ఫేక్ బ్యాచ్ మళ్ళీ సీనియర్ ఫేక్ బ్యాచ్ అయిన బీజేపీపై పడడంతో కథ అడ్డం తిరిగిందనేటువంటి వార్త కూడా మనకు కనపడుతూ ఉన్నది. తెలంగాణ పేపర్ ఏదైతే ఉన్నదో, తెలంగాణ పేపర్ కూడా ప్రజలకి వాస్తవాలు చూపించేటటువంటి ప్రయత్నం, మరి ప్రజల గొంతుకగా మాట్లాడి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానిగో ఈ సమస్యలు ఉన్నాయి, గ్రామాలల్లో, నియోజకవర్గాలల్లో, జిల్లాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడినటువంటి తెలంగాణ పేపర్ తో పాటు మరి జర్నలిస్ట్ శంకర్ ఎవరైతే ఉన్నారు, జర్నలిస్ట్ శంకర్ కూడా ఇగో ఊళ్ళకు పోయి నీళ్ళ సమస్య ఉన్నది, కరెంటు సమస్య ఉన్నది అని చెప్పి ప్రభుత్వానికి చూపించే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ వీడియోలను కూడా మార్ఫింగ్ చేసి తప్పుదో పట్టించి జర్నలిస్ట్ శంకర్దే తప్పు అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం. ఇగో వీళ్ళంతా కూడా ఏదైతే ఫ్యాక్టరీ ఉందో, ఫేక్ ఫ్యాక్టరీ సోషల్ మీడియా ఫ్యాక్టరీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇగో వీళ్ళంతా కూడా ఇష్టానుసారంగా మార్ఫింగ్ వీడియోలు చేస్తా ఉన్నారు, మార్ఫింగ్ ముచ్చట్లు చేస్తా ఉన్నారు, మార్ఫింగ్ వార్తలు చేస్తా ఉంటే ఇగో వీళ్ళందరినీ ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ పోలీసులు అప్రమత్తమైనరు. ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్టేట్ పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మరి వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు. కానీ కొంత మేరకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కూడా ఇగో వాళ్ళకి సహకరించి వాళ్ళని వెనకేసుకొచ్చినటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నటువంటి వార్త కూడా మరి కనపడతా ఉన్నది. ఏది ఏమైనా కానీ ఇక నిందితుల కోసం రంగంలోకి ఢిల్లీ పోలీసులు దిగిండ్రు. రంగంలోకి దిగి మరి వాళ్ళని కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ మరి కొన్ని నెలలుగా ఫేక్ వీడియోలు, ఆ తర్వాత ఫేక్ వాయిస్లు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఇక కావాలని చెప్పి వీళ్ళంతా కూడా ఫేక్ ప్రచారాలు చేసేటటువంటి సోషల్ మీడియా సభ్యులను అయితే పట్టుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇక విచారణ చేస్తారు. ఎన్ని వీడియోలు చేసిండ్రు, ఎన్ని మార్ఫింగ్లు చేసిండ్రు, అసలు ఎవరు చేయమని చెప్పిర్రు, ఎట్లా చేస్తారు అనేది ఇగో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి ఆస్కారం కూడా కనపడతా ఉన్నది.